అందరికీ నమస్కారం. పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఉమ్మడి గుంటూరు జిల్లా పిరమిడ్ సేవాదళ్ అడ్వైజర్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు, పిఎంసి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్గా బాధ్యతలు నిర్వహిస్తూ ధ్యాన విద్యార్థి ప్రాజెక్టును ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న ధ్యానరత్న ఆకృతి శంకర్రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. శంకర్రావు గారి దగ్గర నుంచి ధ్యానరత్న శంకర్రావు గారి ప్రయాణం గురించి చెప్పండి సార్. వాస్తవంగా నేను కమ్యూనిస్టు ఫ్యామిలీగా ఉంటూ నాస్తికుడిగా ఉన్నటువంటి నేను ఒకానొక రోజు చిన్న కరపత్రం ద్వారా ధ్యానం శిక్షణ జ్ఞానబోధ అనేది చూడటం జరిగింది. అడ్రస్ తీసుకొని నేను విజయవాడలో ఉన్నటువంటి సిద్ధార్థ కళాశాలలో జరుగుతున్నటువంటి ధ్యాన శిక్షణ కార్యక్రమం తెలుసుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళటం జరిగింది. అది ఆ కరపత్రం నన్ను ఎందుకు ఆకర్షించింది బాగా. వెంటనే అక్కడికి వెళ్ళినప్పుడు మరి పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారే ఆ వేదిక మీద ధ్యానాన్ని నేర్పిస్తూ ఉన్నారు. ఆ రకంగా పత్రిజీ గారి ద్వారానే నేను ధ్యానాన్ని నేర్చుకోవటం, బెల్లం ముఖర్జీ గారు, జక్కా రామారావు గారు, పద్మ దంపతుల ద్వారా నేను ఈ ధ్యాన మార్గంలో పురోగమించి వారి యొక్క సలహాలు సహకారంతో నేను ఈ ధ్యాన ప్రచారం మొదలు పెట్టడం జరిగింది. అలా మొట్టమొదట నా అదృష్టం ఏంటంటే 2002లో ఎప్పుడైతే నేను ధ్యానంలోకి వచ్చానో ఆ సంవత్సరమే విజయవాడలో ధ్యాన మహా యజ్ఞం రావటం, తద్వారా నేను దానిలో పాల్గొనటం. సారు మరి ఫ్రీక్వెంట్గా విజయవాడ వస్తూ ఉండేవాళ్ళు ధ్యాన మహాయజ్ఞం రివ్యూ కోసం. అలా పత్రిజీ మార్గంలో నేను స్థిరపడటానికి, మరి పత్రిజీ అడుగుజాడల్లో నడవటానికి కారణభూతమైంది. పత్రిజీ గారు యజ్ఞాలు, యాగాలు ఇలా నిర్వహిస్తూ వస్తున్నారు కదా, సో వాటి గురించి ఒకసారి వివరంగా చెప్పండి సార్. అంటే దీని వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి, అవి ప్రారంభించడానికి? పత్రిజీ ఇవన్నీ ప్రారంభించడానికి ఉద్దేశం అనేది పత్రిజీ ఒక సందర్భంలో చెప్పారు, మనం ఈ భూమి మీదకి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించడానికి మాత్రమే కాదు, మైత్రి అనే దాన్ని ఈ భూమి మీద జీవిస్తూ అందరికీ పంచటం కోసం వచ్చా అని చెప్పారు. అంటే మన స్నేహము అనేది పెరగాలి. స్నేహం పెరగాలంటే మనం ఈ ధ్యాన కార్యక్రమాలు ఎక్కడికక్కడ గ్రామాల్లో, ప్రాంతాల్లో రకరకాలుగా మనం నిర్వహించుకుంటా ఉన్నా కానీ పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఒకే చోట కలిసి ఆ మిత్రత్వాన్ని, ఆ మైత్రి బంధాన్ని పెంచుకోవటం కోసమే ధ్యాన మహాయజ్ఞాలు కానీ, ధ్యాన మహాచక్రాలు కానీ నిర్వహిస్తున్నారనేది నాకున్నటువంటి అవగాహన. అయితే ఇప్పుడు పత్రిజీ ధ్యాన మహాయాగాలు ప్రారంభం కాబోతున్నాయి సార్, డిసెంబర్ 21 నుండి 31 వరకు. సో దానిలో భాగంగా డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా చాలా మంది ధ్యానులు లేదంటే పిరమిడ్ మాస్టర్స్ అలా వస్తూ ఉంటారు. సో మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళడం జరిగిందా? ఓకే, ఇందాక చెప్పినట్టుగా నేను 2002 జనవరి 26న ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో అక్కడే అనౌన్స్ చేశారు, ఈ సంవత్సరం విజయవాడలోనే ధ్యాన మహాయజ్ఞం జరుగుతూ ఉందని. అంతకుముందు మనకు ధ్యాన మహాయజ్ఞాలు కర్నూలులో 1999 స్టార్ట్ అయ్యి 99, 2000, 2001 వరకు కర్నూలు మన ఏదైతే సెంటర్ ఉందో ఆ బుద్ధ సెంటర్లోనే స్టార్ట్ అయ్యి 3 సంవత్సరాలు అక్కడే నిర్వహించడం జరిగింది. తర్వాత ఇక్కడి నుంచి మనం మొట్టమొదట మన సెంటర్ నుంచి బయటికి విస్తరించాలి, వ్యాపించాలి అనే ఉద్దేశంతో మనకి విజయవాడ రావటం జరిగింది అనేది అప్పుడు చెప్పడం జరిగింది. మరి నేను ఆ సంవత్సరమే పాల్గొన్నాను. అలాగే 2002లో విజయవాడ, 2003లో తిరుపతి, 2004లో ధ్యానాంధ్రప్రదేశ్లో భాగంగా హైదరాబాద్లో మనం నిర్వహించుకున్నాం. వీటన్నిటి వెనకమాల కూడా ఒక శక్తి కూడా ఉంది ఇన్నర్గా. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్, అట్లాగే తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారు, అట్లాగే ధ్యాన ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు స్టేట్ మొత్తానికి సెంటర్గా ఉండేటువంటి రాష్ట్ర సెంటర్లో మనం నిర్వహించాలని చెప్పేసి మనకి అక్కడ నిర్వహించడం జరిగింది హైదరాబాద్లో. తర్వాత 2005 మరి ఎక్కడైతే మనం ప్రారంభించాం కర్నూలు, అట్లాగే అప్పుడు బెంగళూరు పిరమిడ్ స్టార్ట్ అవుతుంది. బెంగళూరులో 3 days, కర్నూలులో 3 days, బెంగళూరులో 3 days నిర్వహించడం జరిగింది 2005లో. 2006లో షిరిడి సాయిబాబా మహాసమాధి దగ్గర ఆ ప్రాంతంలో మనం నిర్వహించుకున్నాం. అట్లాగే 2007లో అరుణాచలంలో రమణ మహర్షి ఆశ్రమం సమీపంలో మనం నిర్వహించుకున్నాం.
2008లో మరి ధ్యాన భారత్‌లో భాగంగా బెంగుళూరు మహానగరంలో ఎందుకంటే భారతదేశానికి ఒక సెంటర్‌గా ఉన్నటువంటిది. హ్మ్. ఆల్రెడీ మనం మైత్రేయ బుద్ధ ధ్యాన విద్య విశ్వవిద్యాలయం బెంగుళూరులో ఉండటం వలన, ఆ పిరమిడ్ కాడ కాకుండా మనం నగరం నడిబొడ్డున మరి హ్మ్. ధ్యాన భారత్ సెలబ్రేషన్స్ అనేది 2008లో నిర్వహించుకున్నాం. అట్లాగే 2009కొచ్చేసరికి శ్రీశైల మహాక్షేత్రంలో ఆ మహాశివుని భ్రవరాంబ మల్లికార్జున స్వామి వారి చెంత 2009లో అప్పటి వరకు మరి 11 యజ్ఞాలు కంప్లీట్ అయితే, నేను అప్పటికి మరి 9 యజ్ఞాల్లో హ్మ్. పూర్తిగా భాగస్వామిని అవ్వటం జరిగింది. చక్కటి విషయం. తరువాత మనకి ధ్యాన చక్రాలుగా హ్మ్. రూపాంతరం చెందటం జరిగింది. మరి 2009 వరకు మనకి 7 రోజులు 25 సాయంత్రం మనకి స్టార్ట్ అయ్యి, హ్మ్. డిసెంబర్ 25 సాయంత్రం 6 గంటలకి స్టార్ట్ అయ్యి, మనకి 31 అర్ధరాత్రి 12 గంటలకి సెలబ్రేషన్‌తో ముగించుకునేవాళ్ళం. ఓకే. అంటే న్యూ ఇయర్ సందేశం ఇచ్చి, హ్మ్. నూతన సంవత్సరంలో ఎలా ఉండాలి? ఏం చేయాలి? అనేది ఒక ప్రణాళికని ఆయన సందేశం కోసం ఎదురు చూసేవాళ్ళం. ఆ ప్రణాళికతో మళ్ళీ సంవత్సరం అంతా గూడా పనిచేసేవాళ్ళం. హ్మ్. ఎప్పుడైతే మరి 2009 ముగింపులో హ్మ్. ఇక చక్రాలయిపోయినాయి, యజ్ఞాలయిపోయినియి. హ్మ్. మనం సాప కింద నీరులాగా ఇప్పటివరకు వర్క్ చేశాము. ఇప్పుడు స్పీడ్ అందుకోవాలి. కాబట్టి ధ్యాన మహా చక్రాలు నిర్వహిస్తున్నాము. అంటే ఈ ప్రపంచాన్నంతా చుట్టేస్తాము చక్రంలాగా అని జెప్పేసి సార్ చెప్పటం. మరి దానికి అప్పుడు అందరూ మాకు కావాలి మేము నిర్వహిస్తాం అని అన్నప్పుడు మరి వెలగపూడి లక్ష్మణరావు గుంటూరు జిల్లా అధ్యక్షులు, అబ్బూరి హ్మ్. కోటేశ్వరరావు గారు, నేను, కళ్ళం రామరెడ్డి గారు మేము నలుగురం గూడా హ్మ్. మాకిది గుంటూరు జిల్లా అమరావతిలో బుద్ధుడు ఉన్నాడు కాబట్టి, ఆ బుద్ధ క్షేత్రంలో ధ్యాన మహాచక్రం చేద్దామని జెప్పేసి అడగటం. సార్ ఆ హ్మ్. విధంగా 11 రోజుల కార్యక్రమాన్ని మరి మాకు అందించటం జరిగిందమ్మా. ఆ రకంగా హ్మ్. చక్రాలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు తర్వాత చక్రాసు అనేది మళ్ళీ మనం 11 చక్రాలు నిర్వహించుకున్నాం. తర్వాత అమరావతి చూసిన తర్వాత వైజాగ్ సింహాచలంలో వెంకటేశ్వర హ్మ్. స్వామి సన్నిధిలో నరసింహస్వామి సన్నిధిలో కావాలని అడగటం సారు. హ్మ్. అక్కడ నిర్వహించుకున్నాం సింహాచలంలో. హ్మ్. తరువాతొచ్చేసరికి అప్పటికి శ్రీ మహేశ్వర మహా శక్తి క్షేత్రాన్ని నిర్మాణంలో ఉంది కాబట్టి దాన్ని కంప్లీట్ చేసుకొని, హ్మ్. అక్కడ మనం ధ్యాన మహా చక్రం అనేది పర్మనెంట్‌గా మన స్థానంలో ఏర్పాటు చేసుకోవాలని అందరూ నిర్ణయించటం సార్ దాన్ని ఓకే చెప్పి అక్కడి నుంచి గూడా మనం హ్మ్. చక్రాలన్నీ గూడా అక్కడే ఇప్పటి వరకు యాగాల వరకు కూడా ఆ హ్మ్. మహాక్షేత్రంలోనే మనం నిర్వహించుకుంటా ఉన్నాము. సో, ఆ సార్ రకంగా మనకి హ్మ్. చక్రాసు నడుస్తా ఉన్నాయి. హ్మ్. 2012లో మరి ప్రపంచ సెలబ్రేషన్ చేసుకున్నాం. 2012 మెడిటేషన్ సెలబ్రేషన్ కాస్మిక్ సెలబ్రేషన్స్ పేరుతో హ్మ్. పత్రిజీ నిర్వహించడం జరిగింది. హ్మ్. అది మరి 50,000 మందితో రంగరంగ వైభవంగా మనం అట్లా నిర్వహించుకొని, అద్భుతంగా ధ్యాన జగత్ అనే దాన్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సార్ అయితే ఇప్పుడు మీరు విద్యార్థులకు ధ్యానం గురించి ప్రాజెక్ట్ తీసుకొని బోధిస్తున్నారు. సో, అందులో మీ మోటోగా ఇప్పుడు యాగానికి సంబంధించి దీనిలో మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ క్లాసెస్‌ని నిర్వహిస్తున్నారు? ఇవి యజ్ఞాలకి ఎలా కనెక్ట్ అవుతారు వీళ్ళు? విద్యార్థులకి మెయిన్ మనం ఏంటంటే, హ్మ్. వాళ్ళలో ఉండేటువంటి విద్యార్థుల్లో అనంతమైన శక్తి ఉంటది. హ్మ్. వాళ్ళ ఆ చురుకుదనం ఉంటది, ఉత్సాహం ఉంటది. దాన్ని సరైన మార్గం వైపు ఎలా మరలించాలనేది పత్రిసారి మనకి ధ్యానం ద్వారా నేర్పించారు. హ్మ్. కాబట్టి అది ఆ ఎనర్జీ అనేది ఎప్పుడైతే ఉంటదో, ఆ ఉత్సాహం ఉంటదో, అది హ్మ్. చెడు వైపు వెళ్ళొచ్చు, మంచి వైపు వెళ్ళొచ్చు. మరి హ్మ్. మనం సరైన ఆత్మజ్ఞానం వైపు, అలాగే వారి వివేకంతో కూడినటువంటి సంస్కారవంతమైనటువంటి జీవితం వైపు నడిపించటానికి హ్మ్. విద్యార్థి ధ్యానం అనేది ఉపయోగపడతా ఉంది. హ్మ్. అట్లాగే యజ్ఞాలు జరుగుతున్నాయనే విషయాన్ని గూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళటం జరుగుతా ఉంది. అయితే శాకాహార ర్యాలీ కానీ, లేదంటే ఇప్పుడు యజ్ఞాల గురించి కానీ అవగాహన కల్పించడంలో ఎంతవరకు అంటే పోయిన సంవత్సరం నుంచి మీరు ముందుకు తీసుకెళ్తున్నారు వీటిని? ఇప్పుడు ఈ సంవత్సరం 2005 ఏదైతే ఉందో మన యాగం నిర్వహించుకున్న తర్వాత హ్మ్. సంవత్సరం మనం పీఎంసీ ద్వారా హ్మ్. విస్తారంగా కొత్త వాళ్ళలోకి వెళ్ళటం జరుగుతుందమ్మా. హ్మ్. పత్రి సారు ఉండప్పుడు మనం అక్కడక్కడ క్లాసులు నిర్వహించుకొని గ్యాదర్ చేయాల్సొచ్చేది. ఇప్పుడు హ్మ్. క్లాసులతో సంబంధం లేకుండానే వాళ్ళు మన జూముల ద్వారా గాని, మన పీఎంసీ ద్వారా గాని విస్తారంగా కొత్త వాళ్ళు ఈ ధ్యానాన్ని తెలుసుకోవటం, ఈ జ్ఞానం వైపు ఆకర్షించబడటం జరుగుతా ఉంది.
స్వచ్ఛందంగా వాట్ ముందుకొస్తున్నారా సార్? స్వచ్ఛందంగా. యెస్. ఇప్పుడు మనకి ఈ సంవత్సరం అయితే ధ్యాన మహాయాగానికి కానీ, అట్లాగే ర్యాలీస్‌కి కానీ, హ్మ్. అట్లాగే లోకల్‌గా జరిగేటువంటి స్థానికంగా జరిగేటువంటి క్లాసులకు కానీ హ్మ్. 70% న్యూ మెడిటేటర్స్ కొత్త ఓహ్! వాళ్ళు. దీని హ్మ్. ద్వారా పీఎంసీ ద్వారా ఆకర్షితులయ్యి, పత్రిజీ యొక్క ధ్యాన మార్గంలో, ఆనాపానసతి ధ్యాన మార్గంలో విస్తారంగా వస్తా ఉన్నారు. హ్మ్. ఈ సంవత్సరం అంతా గూడా కొత్త వాళ్ళే. హ్మ్. అట్లా ముఖ్యంగా ర్యాలీలకు కూడా ప్రభావితం అవుతా ఉన్నారు. ఓహ్! ఇంతవరకు మాకు శాకాహారమే ఆహారం అనే విషయం మా దృష్టికి రాలేదు. హ్మ్. కాబట్టి ఎప్పుడైతే మనం పీఎంసీ ద్వారా మనం ఇచ్చేదిగా నినాదాలు, హ్మ్. మన క్లాసెస్ ద్వారా వాళ్ళు వినేవి, అట్లాగే జూమ్స్ ద్వారా వినేవి అన్నీ కూడా వాళ్ళు ప్రభావితం అయ్యి, శాఖా ర్యాలీలు కూడా విస్తారంగా వస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ధ్యానం క్లాసుల కన్నా మేము ఇంట్లో ఉండి వినొచ్చనేది గానీ, హ్మ్. ర్యాలీకి మాత్రం ఖచ్చితంగా బయటికి వచ్చి, మా వంతుగా మేము కృషి చేస్తామని జెప్పేసి ర్యాలీల్లో పాల్గొంటా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మన పీఎంసీ ద్వారా గూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పీఎంసీకి గూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థాంక్ యూ సార్. అయితే ఇప్పుడు వీళ్ళంతా ప్రచారంలో భాగంగా ఇప్పుడు మనకి ధ్యాన మహాయాగాలు ప్రారంభం కాబోతున్నాయి కదా! సో, అక్కడి ఏర్పాట్ల గురించి కానీ, అక్కడ జరిగే కార్యక్రమాల గురించి కానీ చెప్పండి సార్. ఎలా అక్కడ మొదలవుతుంది? అక్కడ ధ్యాన మహాయాగము అనేది ఇప్పుడు మన పిరమిడ్ మాస్టర్స్‌కి వెన్నతో పెట్టిన విద్య అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఇందాక చెప్పాను. 24 మన 2000 నుంచి అంటే 25 ఇయర్స్ నుంచి హ్మ్. మనం ఇవి నిర్వహించటం అనేది మన మాస్టర్స్ అందరికి గూడా వెన్నతో పెట్టిన విద్య అయిపోయింది. కాబట్టి అంతే కాకుండా మనకి మన సరస్వతి సభా ప్రాంగణం అనేది 2012 నుంచి ఉపయోగించుకున్నాం అంటే ఇప్పటికి 12 సంవత్సరాలు 13 సంవత్సరం ఇది. ఒకే వేదిక దగ్గర మనం నిర్వహించుకోవటం. కాబట్టి అక్కడ ఎప్పుడు, ఎక్కడ, ఎలా నిర్వహించాలి అనేది అందరికీ మనకి బాగా కరతల మలకం అయిపోయింది. కాబట్టి ఆ ఏర్పాట్లన్నీ అద్భుతంగా జరుగుతా ఉన్నాయి. అట్లాగే ముఖ్యంగా ఉచిత మనం వసతి అనేది ఏదైతే ఉందో, ఆ ఉచిత వసతిని మనం విస్తారంగా గూడా ఇప్పుడు పెంచుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా పీఎంసీ ద్వారా, ఈ ప్రచారం ద్వారా, అట్లాగే స్థానికంగా జరుగుతున్నటువంటి ర్యాలీలు, క్లాసుల ద్వారా ఎంతోమంది కొత్తవారు మరి పత్రిజీ శక్తి స్థల్ దర్శించాలని, శ్రీ మహేశ్వర మహాపిరమిడ్ దర్శించాలని, అట్లాగే ఈ లక్షలాది మంది ధ్యానులతో కలిసి ధ్యానం చేయాలని జెప్పేసి ఉత్సాహంగా బయలుదేరతా ఉన్నారు. హ్మ్. వాళ్ళందరిని దృష్టిలో ఉంచుకొని మరి ట్రస్ట్‌కి కూడా మేము ట్రస్ట్ మీటింగు ఒకటి హ్మ్. జరుగుతా ఉంది ప్రతి సోమవారం. ఆ మీటింగ్‌లో కూడా మేము సజెస్ట్ చేస్తా ఉన్నాం. కొత్త వాళ్ళు బాగా వస్తా ఉన్నారు. వాళ్ళందరికీ గూడా వసతి ఏర్పాట్లు చేయాలన్నప్పుడు హ్మ్. ట్రస్టీలు గాని, అక్కడ మరి గ్రౌండ్‌లో వర్క్ చేసే ఎవరైతే నిర్వాహకులున్నారో వాళ్ళందరూ గూడా మా సూచనలు దృష్టిలో పెట్టుకొని ఇంకా విస్తారంగా అక్కడ ఫ్రీ అకామిడేషన్ గురించి చర్యలు తీసుకుంటా ఉన్నారు. అద్భుతంగా జరుగుతా ఉన్నాయి. హ్మ్. దర్దాపు కంప్లీట్ అయిపోయినాయి కూడా. హ్మ్. అంతే కాకుండా మనకి ఇంకొక ఇదేంటంటే మరి పత్రిజీ పేరుతో ఉండటువంటి ఆ డార్మెటరీస్. హ్మ్. ఆ డార్మెటరీస్ కూడా మనకి అద్భుతంగా తయారు చేశారు మారం శివప్రసాద్ గారు అండ్ టీమ్ అంతా గూడా. హ్మ్. మరి అవన్నీ గూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అట్లాగే పెయిడ్ అకామిడేషన్ కోసం కూడా మనకి మరి ధూళిపూడి చంద్రశేఖర్ గారు, పోలా గారు వీళ్ళందరూ గూడా అక్కడ గ్రౌండ్‌లో పెయిడ్ అకామిడేషన్ గురించి గాని, టెంట్ రూపంలో అకామిడేషన్ గాని, హ్మ్. ఫ్రీ అకామిడేషన్ గురించి మంచి కేర్ తీసుకుంటా ఉన్నారు. హ్మ్. వాళ్ళందరికీ గూడా మరి ప్రత్యేకంగా నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ తడవ సమిష్టిగా హ్మ్. మరింతగా ఇంతకుముందేంటంటే అక్కడ నిర్వహిస్తున్నారు గదా! వాళ్ళకి మనం ఆ సమయానికి వెళ్తే చాలు అనే పద్ధతిలో కొంత ఉండేవాళ్ళం. హ్మ్. ఇప్పుడేంటంటే మరి విజయభాస్కర్ రెడ్డి గారి నాయకత్వాన మరి హ్మ్. అన్ని ప్రాంతాల వాళ్ళని గూడా కలుపుకొని ఎప్పటికప్పుడు సమన్వయం జేసుకుంటూ హ్మ్. ఇంకా విస్తారంగా మనది అనే ఫీలింగ్ అందరిలో కలిగేలాగా వర్క్ జేస్తున్నారు. హ్మ్. కాబట్టి ఈ తడవ యజ్ఞం గూడా అద్భుతంగా ఉంటుంది. యజ్ఞానికి కూడా అందరూ కొత్త వాళ్ళొస్తారు. హ్మ్. వాళ్ళందరిని గూడా మళ్ళీ మన పీఎంసీ ద్వారా గూడా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అందరూ రావాలి. చక్కగా ఆ సామూహిక ధ్యానం యొక్క ఎనర్జీస్‌ని హ్మ్. తీసుకోవాలని జెప్పేసి
అందరికీ ఇదే ఆహ్వానం ఇస్తా ఉన్నాం. సరే అయితే ఇప్పుడు మీరన్నట్టు ఇంతమందితో కోఆర్డినేషన్ జరుగుతా ఉంది యాగానికి సంబంధించి. సో, అక్కడ ఎలాంటి సవాళ్ళని మీరు ఎదుర్కొంటారు? వాటిని ఎలా పరిష్కరిస్తారు సార్? అంటే ఏర్పాట్లలో కావచ్చు, వసతి వైస్ కావచ్చు, లేదంటే భోజనం వైస్ కావచ్చు. చాలా విధాలుగా 11 రోజుల కార్యక్రమం కదా సార్. ఇక్కడ మనకి సవాళ్ళంటే ఏమీ లేవు. హ్మ్. ఎందుకంటే మన పిరమిడ్ సేవాదళ్, పిరమిడ్ సేవాదళ్ ద్వారా హ్మ్. చక్కగా చాలా అద్భుతంగా ఎలా నిర్వహించాలి, ఎక్కడెక్కడ మన పిరమిడ్‌లు ఎలా నిర్వహించాలి, హ్మ్. అకామిడేషన్ ఏంటి, భోజనశాలలో ఏంటి, హ్మ్. అట్లాగే రిసెప్షన్ ఏంటి, అట్లాగే ఫండింగ్ కాడ ఎలా ఉండాలి, అట్లాగే సేవాదళ్ళుగా వర్క్ చేసేవాళ్ళకి ఎలాంటి సేవలు వాళ్ళ హ్మ్. ద్వారా తీసుకోవాలి, అలాగే వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు ఇవ్వాలి, ఇవన్నిటిని కూడా చాలా చక్కగా మరి పిరమిడ్ సేవాదళ్ళు మరి ఆల్ ఇండియా ఆర్గనైజర్ ఉన్నటువంటి పరమేశ్వర్ రెడ్డి గారు, హ్మ్. అట్లాగే స్టేట్‌కి ఉన్నటువంటి వెంకటేశ్వర గారు, అట్లాగే భూపతిరాజు గారు తెలంగాణ స్టేట్‌కి, అట్లాగే ఆల్ ఇండియాకి మాధవి గారు, వీళ్ళందరూ గూడా చాలా చక్కగా హ్మ్. అద్భుతంగా అది ఆర్గనైజ్ చేస్తా ఉన్నారు. హ్మ్. దానిలో మనం ఎలాంటి సవాళ్లు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. హ్మ్. మనకి వెన్నతో పెట్టిన విద్యే. కాపోతే ఇంకొద్దిగా ఎరుకతో అలర్ట్‌గా ఉంటూ హ్మ్. ఇంకా మనం ఇంకా మరింతగా ఎలా సేవలు చేయాలనే దాని మీద మన వాళ్ళందరం గూడా ఇక్కడ ఇది జేస్తున్నాం. అట్లాగే సేవకు కూడా ఈసారి చాలామంది ముందుకొస్తా ఉన్నారు. హ్మ్. ఆల్రెడీ మా గుంటూరు జిల్లా నుంచే 100 మంది వరకు 20వ తారీఖే బయలుదేరి వస్తా ఉన్నారు సేవ చేయటానికి గూడా ముందుకి. కాబట్టి ఓహ్! సేవకు కూడా పెరుగుతా ఉన్నారు. ఓహ్! చక్కటి విషయం సార్. సార్ అయితే ఇప్పుడు ఆహ్, యాగాలకు సంబంధించి కానీ ఫుడ్ అని మనం మాట్లాడుకున్నాం కదా! అక్కడ ఫుడ్‌ని వేస్ట్ చేయకుండా లేకపోతే ఇప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటూ ఉంటారు. అలాంటివి వేస్ట్ చేయకుండా, అలాంటి వేస్టేజ్ అవ్వకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్ మీరు? అది పిరమిడ్ మాస్టర్స్ అంటేనే పత్రి గారి దగ్గర ఎలా తినాలి, ఒక ప్లేట్‌లో గాని, ఒక ఆకులో గాని ఎలా కంప్లీట్‌గా కొద్దిగా కూడా వదలకుండా ఎలా చేయాలనేది, ఎలా తినాలనేది నేర్పించారు. సార్ మనకి వండటం కాడ్నించి, హ్మ్. మరి తినటం కాడ్నించి ప్రతిదీ నేర్పించారు. కాబట్టి మన వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగానే ఉంటారు. కాతే కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి, వాళ్ళకి కొంత అవగాహన కలిగించడానికి గూడా అక్కడ వాలంటీర్స్ ఉంటారు. హ్మ్. వాళ్ళని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ, అనౌన్స్ చేస్తూ, మరి అన్నం పరబ్రహ్మ స్వరూపం మనం ఎంత కావాలో అంత పెట్టించుకొని, దాన్ని చక్కగా సద్వినియోగం చేయాలి. అది మహాప్రసాదం. సార్. ఈ సంవత్సరం మరి పత్రిజీ ధ్యాన మహాయాగంతో పాటుగా 10,00,000 ప్లేట్ల మరి అన్నప్రసాద యజ్ఞం గూడా జరుగుతా ఉంది. కాబట్టి అన్నప్రసాద యజ్ఞాన్ని అద్భుతంగా నిర్వహించటానికి గూడా మన సేవాదళ్ వాళ్ళ తరపున ఎప్పుడు గూడా అక్కడ అలర్ట్‌గా ఉండి వృధా కాకుండా హ్మ్. అంతా గూడా ఆస్వాదించే విధంగా, అది సద్వినియోగం అయ్యే విధంగా గూడా అక్కడ వాలంటీర్స్ తరపున, సేవాదళ్ తరపున మేము కేర్ తీసుకుంటున్నాం. చక్కటి విషయం సార్. సార్ అయితే ప్రతి ఏడు ఇప్పుడు ఇది 4వ యాగం సార్. ప్రతి ఏడు 3 గంటలు జరిగే ధ్యానాన్ని ఈసారి 6 గంటల వరకు పొడిగించారు. దీని వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? ఇప్పుడు ధ్యాన మహాయాగానికి మనం ఆహ్వానిస్తున్న దానిలో 3 విషయాలున్నాయి. ఒకటి హ్మ్. మనం మైత్రి. మన హ్మ్. సంవత్సరం పొడుగుతా మనకు మనం ధ్యానం చేసుకొని మనం స్థానికంగానే చూస్తా ఉన్నాం. అలా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ధ్యానులందరూ గూడా ఒక వేదిక మీద కలిసి హ్మ్. ఒక మైత్రీ భావాన్ని పెంపొందించుకోవటం. హ్మ్. అట్లాగే స్ఫూర్తి పొందటం పరస్పర అనుభవాల ద్వారా అనేది హ్మ్. ఒకటి మొట్టమొదటిది. రెండోది అక్కడ సామూహిక ధ్యానంలో మనం పాల్గొనటం. హ్మ్. ధ్యానం యొక్క తెలుసు మనం. మన ఇంట్లో మనం చేసే ధ్యానానికి, గ్రూప్ మెడిటేషన్‌కి, హ్మ్. అట్లాగే పిరమిడ్‌లో చేసే మెడిటేషన్‌కి, హ్మ్. ఇట్లా వేలాది మంది యోగుల సమక్షంలో, ఋషుల సమక్షంలో, హ్మ్. మరి శ్రీ మహేశ్వర మహాపిరమిడ్ శక్తి క్షేత్రం హ్మ్. సమీపంలో సరస్వతి సభా ప్రాంగణంలో జరిగేటువంటి వేలాది మందితో జరిగేటువంటి సామూహిక ధ్యానానికి దాని శక్తి ప్రకంపనలు వేరుగా ఉంటాయి. కాబట్టి ఆ శక్తిని స్వీకరించటం కోసం గూడా అందరిని రమ్మని మనం ఆహ్వానిస్తా ఉన్నాము. హ్మ్. కాబట్టి మనకి ఒక ప్రయోగం చేశాం. మనం హ్మ్. తిరుపతిలో పీఎంసీ ట్రస్ట్ తరపున జరిపినటువంటి యజ్ఞంలో. హ్మ్. లోక కళ్యాణం కోసం మనం ఏదైతే యజ్ఞం నిర్వహించామో పీఎంసీ ద్వారా, ఆ హ్మ్. యజ్ఞంలో మనం ధ్యానాన్ని ఎక్కువ చేయించటానికి మనం ఎఫర్ట్ ఏదైతే పెట్టామో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 3 అవర్సే గాకుండా ఈవినింగ్ 3 అవర్స్ గూడా మరి దాన్ని ఇక్కడ ఈ యాగంలో గూడా పత్రిజీ ధ్యాన మహాయాగంలో గూడా హ్మ్. అలా వచ్చిన వాళ్ళకి
ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ధ్యానాన్ని ఎక్కువ సమయం అందించాలనేది మరి ట్రస్టీలందరూ గూడా నిర్ణయించటం. హ్మ్. తద్వారా అది ఒక సరైన నిర్ణయం. మంచి నిర్ణయం. ఎక్కువ ధ్యానం అనేది చేస్తే మళ్ళీ సంవత్సరం పొడుగుతా ఆ శక్తిని వినియోగించుకోవటానికి అట్లాగే ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ హ్మ్. అంటే పత్రిజీ ధ్యాన మహాయాగానికెళ్ళామంటే ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ జరగాలి. మనలో ఎంతో మార్పు జరగాలి. ఆ మార్పు ఖచ్చితంగా జరిపించటం కోసమే ఇప్పుడు మళ్ళీ మనం ఆ ధ్యాన యాగంలో మార్నింగ్ మెడిటేషన్ అండ్ ఈవినింగ్ మెడిటేషన్ కూడా పెట్టడం జరిగింది. ఓకే సార్. సార్ పత్రిజీ గారి శక్తి స్థల్ దగ్గర ఓన్లీ సందర్శనార్థమే అలౌ చేస్తారా? లేకపోతే అక్కడ కూడా ఏదైనా ధ్యానం లాగా 1 అవర్ అలా ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా సార్? ఈ 6 గంటల ధ్యానంలో భాగంగా? అక్కడెప్పుడు గూడా ధ్యానం ఉంటుంది. మనం అక్కడ ప్రతి ఒక్కరు గూడా పత్రిజీ శక్తి స్థల్‌గా ఎళ్ళగానే మనకు తెలియకుండానే ఆ యొక్క చైతన్య ప్రకంపనలు మన కళ్ళు మూసుకునేలాగా, మన హ్మ్. ధ్యానంలోకి వెళ్ళిపోయేలాగా జరుగుతా ఉంటది. కాబట్టి అక్కడ కూడా మనం ఆ ధ్యానం అనేది జరుగుతా ఉంటది. హ్మ్. ఇప్పుడు ఇంకా ధ్యానం అక్కడ ధ్యానం చేయాలనే వాళ్ళకి కూడా సౌకర్యవంతంగా గూడా ఏర్పాట్లు జేస్తా ఉన్నాము. అంటే హ్మ్. ఈ ధ్యానంతోనే కాకుండా ఆ హ్మ్. శక్తి స్థలంలో ధ్యానం చేయాలనే వారి కోసం గూడా అక్కడ మనం ఏర్పాట్లు జేస్తా ఉన్నాము. అంటే హ్మ్. వేలాది మంది వస్తా ఉంటారు కాబట్టి ఎక్కువ సమయం అక్కడ కూర్చొని ధ్యానం జేయటానికి అవకాశం ఉండకపోవచ్చు. హ్మ్. అందరికీ మనం ఆ ఛాయిస్ ఇవ్వాలి, ఛాన్స్ ఇవ్వాలి గాబట్టి, హ్మ్. దాన్ని రేపు మళ్ళీ మీటింగ్ జరుగుతా ఉంది. దానిలో పక్కాగా ఆ సమయాన్నంతా గూడా నిర్ణయించడం జరుగుతుంది. ఓకే సార్. సార్ అయితే ఈసారి కొత్త వాళ్ళతో పాటు చాలామంది పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు. సో, వాళ్ళని ధ్యానం ఇప్పుడు పిల్లలైతే తల్లిదండ్రులు ధ్యానంలో కూర్చున్నప్పుడు పిల్లలు అంతసేపు కూర్చోలేరు. సో, వాళ్ళకి ఎలాంటి కార్యక్రమాలైనా ఉంటాయా అక్కడ? మంచి ప్రశ్నేశారు. హ్మ్. ఇది అందరికి గూడా తెలియాలి. మరి హ్మ్. పిల్లలుంటారు. ఆ పిల్లల్ని వదిలేసి వాళ్ళు రాలేరు. వాళ్ళు రావాలనుకుంటారు. వాళ్ళందరికి కూడా హ్మ్. మరి ఈ పీఎంసీ ద్వారా మీ అందరికి తెలియజేసేదేంటంటే, మీరు పిల్లలతో కూడా రావచ్చు. చక్కగా రావచ్చు. ఇక్కడ పిల్లలకి బాల వికాస్ హ్మ్. మరి సీనియర్ మాస్టరు మహేశ్వరి మేడం గారి ద్వారా హ్మ్. ఇక్కడ బాల వికాస్ అనేది అద్భుతంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తా ఉన్నారు. ఈ సంవత్సరం ఇంకా మరింతగా ఇంకా దాన్ని డెవలప్ చేశారు. ఆ పిల్లల్ని మనం అక్కడ వదిలేస్తే వాళ్ళకి మంచి సంస్కారవంతమైన విషయాలు నేర్పించటంతో పాటు ఆటలు ఆడిస్తూ, హ్మ్. పాటలు పాడిస్తూ, వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ జిజ్ఞాస ఏదైతే ఉందో దాన్ని అంతటిని గూడా బయటికి తీస్తూ, హ్మ్. అదే సందర్భంలో తల్లిదండ్రులకి ఆటంకం లేకుండా వాళ్ళ చైతన్య విస్తరణ కోసం హ్మ్. బాల వికాస్ అద్భుతంగా పనిచేస్తా ఉంది. హ్మ్. ఈ సంవత్సరం గూడా ఆ బాల వికాస్‌లో పిల్లల్ని మనం చక్కగా అక్కడ వదిలేసి, ఆ టిఫిన్‌లు పెట్టిన తర్వాత అక్కడ వదిలేసి, మరి మనం కార్యక్రమాలన్నిటిలో గూడా ఎలాంటి ఆటంకం లేకుండా పాల్గొనొచ్చు. హ్మ్. పూర్తి సెక్యూర్‌గా ఉంటారు పిల్లలు. హ్మ్. అదే సందర్భంలో అక్కడికి తీసుకురావటం ద్వారా గూడా మరింత చైతన్య విస్తరణ గూడా వాళ్ళలో గూడా కలుగుతుంది. హ్మ్. కాబట్టి మీరెవరన్నా పిల్లలు తప్పనిసరిగా మా తల్లి వెంటే ఉండాలి అని అనుకున్నప్పుడు మాత్రం వాళ్ళందరిని తీసుకొని మీరు సంతోషంగా ఇక్కడికి రావచ్చు. మీ కార్యక్రమాలకి ఇబ్బంది లేకుండా ధ్యానాన్ని గూడా చేసుకోవచ్చు. చక్కటి విషయం సార్. సార్ అయితే ఇంతమంది వస్తున్నారు. 11 రోజులు నిర్విరామంగా జరుగుతూ ఉంటుంది కదా! అక్కడ ఎమర్జెన్సీ సేవల్ని కూడా ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా? ప్రతి సంవత్సరం యాక్చువల్‌గా మరి పోలీసు వాళ్ళు వాళ్ళ హ్మ్. రూల్ ప్రకారం వాళ్ళు గూడా ఉంటారు. హ్మ్. యాక్చువల్‌గా మనకు పోలీసు అవసరం లేదు. ఎందుకంటే మనం ధ్యానులు. హ్మ్. స్వీయ క్రమశిక్షణ కలిగి ఉంటాం. కాబట్టి హ్మ్. ఆ రూల్స్ ఉంటాయి కాబట్టి, ఆ రూల్ ప్రకారం వాళ్ళు ఎలా అయితే పెడుతున్నారో, మనం ఆ మెడికల్ క్యాంప్ అవి కూడా ఉంటాయి. హ్మ్. ఏదైనా అత్యవసరమైనప్పుడు మెడికల్ మనం మామూలుగా ఆయుర్వేదం మెడికల్ ఉంటుంది. ఇంగ్లీషు మెడికల్ ఉంటుంది. ఆయుర్వేదం ఉంటుంది. హ్మ్. హోమియో కూడా పెట్టడం జరిగింది గత సంవత్సరం. హ్మ్. అలాగే మెడికల్ ఏదైనా అత్యవసరమైనప్పుడు మెడికల్ కావాల్సిన చర్యలు గూడా అక్కడ మనం తీసుకుంటా ఉన్నాం మన ట్రస్ట్ తరపున. ఓకే. సార్ ఇప్పుడు మీరు చెప్పారు, యువతే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ర్యాలీలు అవి నిర్వహిస్తున్నారు అని చెప్పారు. సో, యాగాల్లో భాగంగా యువతకు అక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి? సో, దానిలోకి ఎలా పార్టిసిపేట్ చేయాలి సార్? ఇప్పుడు ధ్యాన యువత అనేది ప్రత్యేకంగా కార్యక్రమాలక్కడ మనం గత సంవత్సరం అయితే వాళ్ళకి ప్రత్యేక ట్రైనింగ్ సెంటర్స్ గూడా ఇవ్వటం జరిగింది. అంటే మామూలు మెడిటేషన్ కార్యక్రమం అయిపోయిన తర్వాత హ్మ్. యువతలో వాళ్ళు నిర్దేశకత్వం జేస్తూ, అట్లా గోల్ సెట్ చేసుకోవాలి. ఆ హ్మ్. గోల్‌ని ఎలా అచీవ్ అవ్వాలి? దానికి ధ్యానం ఎలా ఉపయోగపడుతుంది? హ్మ్. వీటన్నిటి గురించి గూడా మనకి
ఆ సెషన్స్ కూడా జరుగుతాయి, ప్రత్యేక సెషన్స్. హ్మ్. కాబట్టి ఆహ్, స్టూడెంట్స్ గూడా, యువత అట్లాగే స్టూడెంట్స్ గూడా వచ్చి అక్కడ ఆ కార్యక్రమాల్లో, ప్రత్యేక కార్యక్రమాల్లో గూడా పాల్గొనటం ద్వారా 2 లాభాలున్నాయి. హ్మ్. ఒకటి మన అచీవ్‌మెంట్ కోసమే ఒకటి. 2 ఏంటంటే సరైనటువంటి యువతతో మన పరిచయం. హ్మ్. తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత గూడా ఏదో మనకి సరదాగా కాలక్షేపం గడిచే సమయంగా అలాంటి యువత కాకుండా, ఒక స్వీయ క్రమశిక్షణ కలిగి, ఒక చైతన్యంతో ముందుకు జీవితాన్ని, ఒక లక్ష్యాన్ని సాధించాలనే యువతతో కలిసినటువంటి చక్కని మైత్రీ బంధం గూడా ఏర్పడుతుంది. కాబట్టి యువతకి కూడా ఇదే ఆహ్వానం పలుకుతా ఉన్నాం. హ్మ్. యువత రావాలి. యువత సరైన మార్గంలో నడిస్తే, మరి మనకు తెలుసు నేటి యువతే రేపు భవిష్యత్తు నిర్మాతలు కాబట్టి, ఆ యువత సరైన మార్గంలో అందించటానికి గూడా ఈ యాగం అద్భుతంగా పనిజేస్తుంది. చాలా చక్కటి విషయం సార్. అయితే చివరిగా మరో ప్రశ్న సార్. ఇప్పుడు యాగాలు దీని వెనక ముఖ్య ఉద్దేశ్యం గురించి కూడా మీరు చెప్పారు. సో, చివరిగా యాగాలు, యజ్ఞాలు, చక్రాలు వీటిని గురూజీ గారు తీసుకొచ్చారు మన ముందుకి పత్రిజీ గారు. సో, దీని దీని వెనకాల ప్రపంచ శాంతి కలుగుతుంది అన్న ఉద్దేశంతో వీటన్నిటిని వారు తీసుకురావడం జరుగుతుంది. నిజంగానే ప్రపంచ శాంతి వస్తుందంటారా? తప్పనిసరిగా వస్తుంది. ఇప్పుడు హ్మ్. మనందరికీ తెలుసు, మన శాస్త్రాలన్నింటిలో గూడా హ్మ్. మన మంత్రాలున్నాయి, యజ్ఞాలున్నాయి, యాగాలున్నాయి. హ్మ్. ఇవన్నీ గూడా మన పురాణాల్లో, మన సాంప్రదాయాల్లో ఉన్నాయి. హ్మ్. అంటే మనం ఏదైతే ఒక భావన, విశ్వ కళ్యాణాన్ని ఆశించి ఏ క్రతువు చేసినా ఆ యొక్క ఎనర్జీస్ అంతా గూడా ఆ విశ్వం అంతా వ్యాపిస్తాయి. హ్మ్. ఎక్కడ ఏ ఉద్దేశంతో మనం జేస్తున్నామో అక్కడ సాల్వ్ చేస్తాయి. హ్మ్. మనకి తెలుసు, అశ్వమేధ యాగం జరుగుతా ఉందండి. అశ్వమేధ యాగం శ్రీరామచంద్రుడు జేశాడు. హ్మ్. అట్లాగే మనం మొట్టమొదట యజ్ఞాలు నిర్వహించుకున్నాం. యజ్ఞము అంటే లోక కళ్యాణం కోసం మనం చేసేది. మనం హ్మ్. ప్రతిఫలాపేక్ష లేకుండా, హ్మ్. స్వార్థపూరితంగా కాకుండా విశ్వశాంతి కోసం మనం యజ్ఞాలు చేసాం. ఆ హ్మ్. యజ్ఞం చేసినప్పుడు సార్ చెప్పారు, ఇదంతా గూడా ఈ ఎనర్జీస్ అంతా గూడా ప్రపంచంలో ఎప్పుడు, ఎక్కడ, ఎలా కావాలో అదంతా గూడా హాస్టల్ మాస్టర్స్ దాన్ని ఉపయోగించుకుంటారు. ఆ హ్మ్. యజ్ఞాన్ని అంతా, యజ్ఞ ఫలాన్ని అని చెప్పేసి. అంటే అప్పటి వరకు మనం కింద నీరులాగున్నాం. పిఎస్ఎస్ఎం అంటే అక్కడక్కడ ధ్యానాలు చేస్తూ ఒకరోజు, 2 రోజులు, 7 రోజులు ధ్యాన యజ్ఞాలు నిర్వహించుకుంటూ, అలా కింద నీరులా ఉన్నవాళ్ళం. హ్మ్. మరి ఒక్కసారిగా ఉవ్వెత్తున మన ప్రపంచానికి తెలియాలని జెప్పేసి మనం 11 రోజులు మరి చక్రాలు నిర్వహించుకున్నాం. చక్రాలు నిర్వహించుకున్న తర్వాత విశ్వవ్యాపితం అయ్యాం మనం. హ్మ్. మరి ధ్యానమా చక్రం నిర్వహించిన తరువాత, మరి ప్రపంచ చక్రం మరి 2012 నిర్వహించాం. హ్మ్. తర్వాత ప్రపంచ మహిళా ధ్యాన మహాచక్రాలు నిర్వహించుకున్నాం. హ్మ్. అట్లా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ గూడా ఇక్కడికొచ్చి హ్మ్. ఇది ప్రపంచవ్యాపితం అయింది. మరి పత్రిసారు మరి 11 యాగ చక్రాలు అయిపోయిన తర్వాత ఏం జేయాలి సార్ అని అడిగినప్పుడు, తర్వాత మనం యాగం చేస్తామయ్యా అని. హ్మ్. ఇది చూడండి, యజ్ఞము అంటే మనం ఏమి ఆశించకుండా ఆ సృష్టికి ఫలం, ఆ ధ్యాన ఫలాన్ని మనం ఇస్తా ఉన్నాం. హ్మ్. యజ్ఞ ఫలాన్ని. అట్లాగే చక్రం అన్నప్పుడు ఆ ప్రపంచం అంతా చుట్టొచ్చాం. హ్మ్. అట్లాగే ఇప్పుడు యాగము అనేది ఏదైతే ఉందో, ఇది 4గో యాగం నిర్వహించుకుంటున్నాం. యాగంలో ఏం చేస్తున్నామంటే, ఇక ఎదురు లేదు. మొత్తం ఎక్కడైతే మనకి ఎదురు వచ్చారో ప్రతిదీ కూడా ఆ ధ్యాన, జ్ఞాన మార్గంలోకి, మన హ్మ్. లోపలికి మనం అబ్జర్వ్ చేసుకుంటా ఉంటాం. మన హ్మ్. జ్ఞానాన్ని వాళ్ళకి అబ్జర్వ్ చేసుకుంటా ఉంటారు. ఆ రకంగా మనం ముందుకు వెళుతూ ఉంటాం. అంతేకాకుండా పత్రి సారు దీన్ని నిర్వహించడం వెనక లోక కళ్యాణంతో పాటు స్వీయ కళ్యాణం గూడా ఉంది. హ్మ్. మనం మోటోనే పిఎస్ఎస్ఎం మోటో స్వీయ కళ్యాణము హ్మ్. మరియు లోక కళ్యాణం. హ్మ్. ఇక్కడ ఇందాక యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ గూడా లోక కళ్యాణం కోసం నిర్వహిస్తూనే, స్వీయ కళ్యాణాన్ని గూడా మనం దీనిలో జరుగుతా ఉంటది. హ్మ్. పత్రిజీ చెప్పిందేంటంటే, మనం ధ్యానం చేయాలి, ధ్యానం చేయాలి, సేవ చేయాలి. హ్మ్. ఎట్లయితే మన ధ్యానంలో మోటో ఉంది. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార్య సాంగత్యం అని. హ్మ్. ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేసిన తర్వాత మరి స్వాధ్యాయం చేయాలి. అధ్యాయం. నేను హ్మ్. ధ్యానం చేస్తా ఉన్నాను. నాలో ఏం మార్పొచ్చింది? ఎలాంటి మార్పొచ్చింది? మరి ఎంతోమంది యోగులు, ఋషులు వాళ్ళు సాధన చేశారు. వాళ్ళ ఆత్మకథలు చదవటం ద్వారా ఆళ్ళు ఎలాంటి ఎదుర్కొన్నారు? వాళ్ళు ఎలా పరిష్కారం పొందారు? హ్మ్. ఎలా ముందుకు వెళ్లారనేది అట్లా స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా లైవ్‌లో ఇప్పుడు
హ్మ్. సాధన చేస్తున్న వాళ్ళు ఎలాంటి ఫలితాలు పొందుతా ఉన్నారు? ఎలాంటి అనుభవాలు పొందుతా ఉన్నారు? హ్మ్. మరి మనం సాధన చేస్తూ మనం ఎలాంటి అనుభవాలు పొందుతున్నాం? ఎలాంటివి పొందవచ్చు? హ్మ్. అనే విషయాలన్నిటిని గూడా మనం స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా ఎలా అయితే తెలుసుకుంటున్నామో, అట్లాగే ఇక్కడ మనం ధ్యానం చేయటం అనేది మోస్ట్ ఇంపార్టెంటు. అదే సందర్భంలో దానం చేయాలి. హ్మ్. ఈ దానం చేయటానికి ఇది ఒక మహాయాగం అనేది ఒక గొప్ప వేదిక. అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఆ దాన ప్రవృత్తి, ధ్యానం అనేది అందించాం. ఆ హ్మ్. దాన ప్రవృత్తిని గూడా మనం పెంపొందించాల్సిన అవసరం అవునండి. ఉంది. అప్పుడు ఎప్పుడైతే అంటే మనం విశ్వమానవులము అని మనకు తెలియాలి. హ్మ్. తెలిసింది. ధ్యానం చేసిన తర్వాత నేను శరీరాన్ని కాదు ఆత్మస్వరూపాన్ని, నేను భగవంతుడిని, సర్వం ఏకం సత్, అంతటా ఉన్నది ఒకే చైతన్యం అని మన మనసుకు తెలిసింది. కానీ ఆచరణలో మనం చేయాలంటే మనం దగ్గరున్న దాన్ని పంచటం, దానం చేయటం ద్వారా మాత్రమే హ్మ్. విశ్వమానవులం అవుతాము. హ్మ్. కాబట్టి ఆ దానం చేయించటం కోసం. మరి అన్ని దానాల కన్నా గూడా ఏది గొప్ప దానం అనేది మొట్టమొదట అన్నదానం, తర్వాత జ్ఞానదానం. హ్మ్. ఇక్కడ ధ్యాన మహాయాగాల్లో ఏం జరుగుతుంది? అన్నదానం జరుగుతా ఉంది. జ్ఞానదానం జరుగుతా ఉంది. ఈ దానం ఎవరైతే ఈ అన్నదానం కోసం హ్మ్. మరి విరాళాలు అందిస్తారో, హ్మ్. వాళ్ళు అన్నదానానికే కాదు, జ్ఞానదానానికి కూడా సహకరించిన వాళ్ళు అవుతారు కాబట్టి, మరి ఈ సృష్టిలో రెండే 2 గొప్ప దానాలున్నాయి. ఒకటి మొట్టమొదట శారీరక పరంగా ఒక మనిషి జీవించాలి అంటే మరి అన్నదానం. మరి ఎందుకు జీవిస్తున్నాడు అంటే జ్ఞానం కోసమే. హ్మ్. ఒక మనిషి, ఒక మానవుడు మాధవుడు కావాలంటే జ్ఞాని కావాలి. ధ్యానం ద్వారానే జ్ఞానం వస్తదన్నాం గాబట్టి, ఆ జ్ఞానానికి మనం గూడా ఆ దానాన్ని మనం ఇస్తా ఉన్నాం. కాబట్టి హ్మ్. ప్రతి ఒక్కరు కూడా మరి మీరందరూ కూడా ధ్యానం ఎంత చక్కగా చేస్తున్నారో, ఆ దానం గూడా చేయాలి. అంతేకాదు కొత్త వాళ్ళ చేత కూడా దానం చేయించాలి. ధ్యానంలోకి రాని వాళ్ళు కూడా. హ్మ్. ఇంకా ఎవరి కుటుంబాలైతే ధ్యానంలోకి రావాలనుకుంటున్నామో, ఎవరైతే ధ్యానంలోకొచ్చి బావుండాలి, సంతోషంగుండాలి, హ్మ్. ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలనుకుంటున్నాం వాళ్ళందరి చేత గూడా మరి ఆ హ్మ్. దానం అన్నదానానికి, జ్ఞానదానానికి వాళ్ళు దానం ఎప్పుడైతే ఇస్తారో వాళ్ళ కర్మలు దగ్ధమయ్యి, ఈ యొక్క మార్గం వైపు ఆకర్షితులవుతారు. కాబట్టి దానం అనేది గూడా ఇంపార్టెంటు. మూడోది సేవ. హ్మ్. సేవ చేయాలి. మరి ఇందాక అనుకున్న వసుదైక కుటుంబం అన్నప్పుడు, ఇది హ్మ్. మన కుటుంబం. ఎవరికి సేవ చేస్తున్నాం అంటే మన కుటుంబానికి మనం జేసుకుంటా ఉన్నాము. హ్మ్. మరి ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ధ్యాన మిత్రులందరికీ హ్మ్. మనం మన ఇంటికి ఆహ్వానిస్తున్నాం. హయస్ర మహా పిరమిడు, కైలాసపురి అనేది మనందరి పిరమిడ్ ధ్యానుల ఇల్లు. మన ఇంటికి అందరూ మన తోబుట్టువులు, మన అతిథులు అందరూ వస్తా ఉన్నారు. వాళ్ళందరికీ మనం ప్రేమపూర్వకంగా, ఆత్మీయంగా సేవ చేయాలి. కాబట్టి ధ్యానము, దానము, సేవ అనేది మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ గూడా మస్ట్‌గా చేస్తా ఉందే. మరి కొత్తగా వచ్చేవాళ్ళకి కూడా ఈ విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ అందరూ ధ్యానం చేయండి, దానం చేయండి, ఆ సేవలో పాల్గొందాం. అట్లాగే మనందరం గూడా విశ్వ మానవులుగా మైత్రీ భావంతో హాయిగా, ఆనందంగా జీవిస్తామని జెప్పేసి పత్రిజీ ఆశయ లక్ష్యంలో మనందరం గూడా మరి గురువుకి మనం ఇచ్చేది ఏదన్నా గురు దక్షిణ ఉందంటే ఆయన ఆశయాన్ని నెరవేర్చటం మాత్రమే అని జెప్పి తెలియజేస్తూ, మరి ఈ పీఎంసీ ఒక అద్భుతంగా సేవలందిస్తా ఉంది. మరి ప్రతి ఒక్కరు మరి ఈ ధ్యాన మహాయాగంలో కూడా ఇక్కడ రాని వాళ్ళు కూడా ఇంటి దగ్గరే ఉండి కూడా మరి ధ్యాన మహాయాగంలో ఏమేం జరుగుతా ఉందనేది లైవ్‌లో గూడా పాల్గొనొచ్చు. కాబట్టి వీరందరూ గూడా పీఎంసీని ఆదరిద్దాం. ధ్యాన మహాయాగంలో అందరం గూడా పాల్గొందాం. మరి అందరికీ గూడా ప్రత్యేకంగా పత్రిజీ ధ్యాన మహాయాగానికి స్వాగతం, సుస్వాగతం తెలుపుతా ఉన్నాను. థాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కగా వివరించారు. ధ్యానం గురించి, జ్ఞానం గురించి మరియు యజ్ఞాలు, చక్రాలు, యాగాల గురించి కూడా చక్కగా వివరించారు. మంచి జ్ఞానాన్ని మాతో పంచుకున్నారు. థాంక్ యూ సో మచ్ సార్. సో, చూసారు కదండీ! ఇది ఇవాల్టి పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమం. మరో పిరమిడ్ మాస్టర్‌తో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.